ఇది పులికట్టు అంటారు. పులికట్టు ఇది కలం చూడడానికి కడతారు. యాక్చువల్గా చీపుల్లా కడతారు. ఇది బల, ఇది అతి బల, ఇంకొకటి మహాబల చూపిస్తున్నవి, నాగబల. 4 బలలు. ఇవి లేని ప్లేస్ భారతదేశంలో ఎక్కడ లేదు. అన్ని చోట్ల ఏదో మొక్క ఉంటుంది. 4 ఉంటాయి. మనకైతే ఆంధ్రప్రదేశ్లో 4 ఉంటాయి. ఏ మొక్క వాడినా బలం చేస్తామన్నమాట. మనం ఇప్పుడు ఏంటంటే ఆకారం పుష్టి నైవేద్యం ఇచ్చినట్టు ఎంతన్నా మనకి నీరసం, అందరికీ వీక్నెస్సే. ఎక్కువ పని చేయలేం, ఎక్కువ నడలేం, చిన్నదానికి కలిసిపోతుంటాం. దానికి ఏవేవో బలానికి అవి చేస్తుంటాం కానీ ఏముండదు, ఉపయోగం ఉండదు. ఇది ఈ మొక్క ఉందనుకోండి, ఇది మొత్తం వేరు, కాండం, పూలు, కాయలు అన్నీ అంటే పంచాంగాలు అంటారు. పంచాంగాలు అంటే ఇది అతి బల. మీకు పూలు కాయలు ఉండాలన్నమాట. అప్పుడు ఏం చేస్తాం, వేరు, కాండము, ఆకులు, పూలు, కాయలు, ఇక్కడ పంచాంగాలు. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఎండబెట్టేసి పొడి చేసుకోండి. పొడి చేసి ఆ పొడి మనం పిల్లలు కానీ మనం కానీ పాలు వేసి తాగామనుకోండి, ఈ బూస్ట్లు అన్నీ ఇది పని చేయవు. అలాగని సంవత్సరం తాగక్కల. సంవత్సరంలో 40 days ఇచ్చామనుకోండి, మళ్ళీ 3-4 ఏళ్ళ దాకా బలంతో పని లేదు. అంత బలం ఉంటుంది. సంవత్సరంలో 40 days శుభ్రంగా మొక్క పీకినట్టు కడిగేస్తారు. కట్ చేసి ఎండబెట్టేస్తారు. ఎండబెట్టాక కడగకుండా ఎండలో పెట్టాలి. మరి పెట్టకపోతే పొడి ఎలా అవుద్ది? ఒక 4 రోజులు నీళ్ళు నానబెట్టి పౌడర్ చేసి ఎండబెట్టాలి. మొత్తం కాయలు పువ్వులు అన్నీ ఉండాలయ్యా. అన్నీ ఉన్నప్పుడే మొక్క పని చేస్తాయి. పుట్టి ఆకులు ఉండగా పీకితే ఉపయోగం లేదు. సమూలం అన్నప్పుడు మొక్క అంతా అన్నమాట, వేరు నుంచి కాండం వరకు కాయలు పువ్వులు అన్నీ ఉండాలి. అలా సమూలం పనిచేస్తుంది. అంతా కట్ చేసి పొడి చేసేయడమే. మొత్తం మొక్క అంతా పొడి చేయాలి. చేసి ఉంచుకోవచ్చు. ఆ పొడి చేసింది 6 నెలలు ఉంటుంది. మళ్ళీ మీరు ఏ రోజు అయితే పొడి చేస్తారో, మొక్క పీకుతారో ఆ రోజు నుంచి 6 నెలల లోపల వాడేయాలి. మళ్ళీ పని చేయదు. తర్వాత అతి బల, దువ్వెనకాయ అంటారు. దువ్వెనకాయని పిలుస్తారు. నీకు ఇంకోటి తెలుసా టెక్నిక్? ఈ పొడి ఇంట్లో ఉంటే పైల్స్, పెయిన్ వస్తుంది, బ్లీడ్ అయిపోతుంది. ఇంత పొడి బెల్లంలో కలిపేసి లడ్డూలో చేసి తినేయడమే. తినేస్తే వెంటనే ఒక డోసుకి బ్లీడింగ్ ఆగిపోద్ది, పైల్స్ తగ్గిపోద్ది. ఓ 4 రోజులు తినేసారనుకోండి, అయిపోయింది. మార్నింగ్ నైట్ ఎప్పటికప్పుడు రోజుకోసారి ఒక 1/2 చెంచా పొడి, ఇంత బెల్లం మెత్తగా నూరేసి చేసేస్తారు. తినేయడమే, తగ్గిపోద్ది పైల్స్. అలాగే ఫీవర్, జ్వరం, ఎనీ ఫీవర్. అవి మనం ఏదో మందు వాడుతుంటాం. ఇంగ్లీషో, హోమియో, ఆయుర్వేదం, ఏదో ఒకటి మనకు వచ్చింది, నచ్చింది మనం వాడుకుంటుంటాం. మన నమ్మకాన్ని బట్టి ఏ వైద్యం చేసుకోండి, ఏ మందైనా వాడుకోండి. ఈ పొడి ఇంట్లో ఉంటే కొంచెం మిరియాలు కలిపి, ఓకే అంటే 100 గ్రాములు ఈ పొడి, 10 గ్రాములు మిరియాలు కలిపి పొడి ఉంచుకున్నారనుకోండి, జ్వరాలు వచ్చినప్పుడు జ్వరంతో ఉండగా ఒక 1/2 కప్పు నీళ్ళు, వేడి నీళ్ళు, 1/2 చెంచా పొడి కలిపేసి అది స్పూన్ తాగడమే. గంటకి తాగేస్తే ఫీవర్ తగ్గిపోద్ది, నీరసం తగ్గిపోద్ది. అలా చిన్నపిల్లలు పట్టచ్చు. 3 రోజులు వేసింది, 1 రోజు తగ్గిపోద్ది. 3 రోజుల మందులు 5 రోజుల మందులు రాశారనుకోండి, 5 రోజులు వేయక్కర్లేదు. ఎందుకు పిచ్చి మందులు? 1 రోజు తెచ్చుకుంటే సరిపోతుంది, తగ్గిపోద్ది. 1 రోజు ఇది వేయడం వల్ల 1 రోజుతో సరిపోద్ది డోసు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఏదో కట్ అయిపోయింది, మనం ఏదో కోతనం కట్ అయిపోయింది, లేదా పిల్లలు ఆడుకుని పడ్డారు, చెక్కుపోయింది, బ్లీడింగ్ అవుతుంది. ఈ పొడి ఉంది కదా, ఉట్టి పొడి, మిరియాలు కలపని పొడి, మిరియాలు మండిపోతుంది. ఈ పొడి ఒక 50 గ్రాములు, పసుపు ఒక 50 గ్రాములు కలిపేసి ఉంచుకోండి. అది సంవత్సరం ఉంటుంది. దెబ్బ తగలగానే పైన అలా వేసారనుకోండి, వెంటనే మంట తగ్గిపోద్ది, బ్లీడింగ్ ఆగిపోద్ది, పుండు మారిపోద్ది. పుండు మానేక ఊడుతుంది. సింపుల్ అన్నమాట. మనం ఆడిన్లు ఏమీ వేయక్కర్లేదు, అవేం అక్కర్లేదు. ఇవన్నీ కెమికల్స్, ఇదంతా న్యాచురల్. ఇది రాసిన తర్వాత అది లోపల మళ్ళీ కొత్త టిష్యూ ఫామ్ అయ్యాక అప్పుడు ఊడిపోద్ది. ఒకసారి రాసేది, రోజు రాయక్కర్లేదు. ఒక షాట్లో అయిపోద్ది అన్నమాట. అలా సరే, ఒక పొడి ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే, మొక్క పీకిన రోజు నుంచి 6 నెలల్లో వాడేయాలి.
వాడికి ఎప్పుడు వస్తుంది, ఎవడు పీకుతాడు, ఎవడు పట్టుకెళ్తాడు, ఎప్పుడు పొడి చేస్తాడు, ఎప్పుడు ప్యాక్ చేశాడు, ఎప్పుడు అమ్మాడు, మీరు ఎప్పుడు ఆర్డర్ పెట్టారు, మీకు ఎప్పుడు వచ్చింది, ఆ వచ్చే లోపల దాని పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఏమీ చేయదు కానీ ఏం ఉపయోగం లేదు, వాడేం తగ్గలేదు, రేపు పొద్దున ఆయుర్వేదం ఎందుకు పని చేయట్లేదు అంటారు. అంతే కదా, అందుకని వద్దంటున్నాను నేను. ఎందుకంటున్నా అంటే ఎవరి మీద కోపంతో కాదు, చివరికి మళ్ళీ ఏంటంటే ఆయుర్వేదం ఏం పని చేయట్లేదని మాట అంటారు. ఎందుకు పని చేయట్లేదంటే లాజిక్ అర్థం కావట్లేదు కదా. మనకి ఏంటంటే సింపుల్గా ఇంట్లో కుర్చీ కదలకుండా పని అయిపోవాలి. ఇప్పుడు అలా అయిపోయాం మనం, అంతేనండి. టిక్ మన కొడితే వచ్చేయాడు, వచ్చేసి తినిపించేసి కడిగేసి వెళ్ళిపోవాలి. అది వస్తే కంగారు పడకండి, అది వస్తాయి. జొమాటో వాడు వచ్చి ప్యాకెట్ ఇంట్లో గుమ్మంలో ఇచ్చి వెళ్తున్నాడు, రేపు పొద్దున్న బంపర్ ఆఫర్ పెడతాడు. మీరు ఆర్డర్ పెడితే మీకు ఫ్రీ, శుభ్రంగా మీ మూతులు కడిగేసి పన్నీ కడిగేసి చెత్తట్టుకు పోతూ ఉంటాడు. దానికి ఓకే అంటాం. అప్పుడు హాస్పిటల్ కూడా వెళ్ళక్కర్లేదు, ఐసీయూ సెటప్ ఇంటికి వచ్చేస్తుంది. ఇంకొక బంపర్ ఆఫర్ చెప్పమంటారా, శ్మశానం కూడా వెళ్ళక్కర్లేదు, అవి ఇళ్ళలోనే ఉంటాయి. ఇంట్లో రూమ్ ఉంటుంది, అందులో పెట్టి ఒక మేట నొక్కితే అయిపోతుంది, ఫినిష్. అది కూడా పెట్టుకుంటాం. కిచెన్లో ఉన్నాయి మనకి, శ్మశాన వాటికలు ఉంటాయి ఇంట్లో. కిచెన్ పెట్టుకుంటే బోల్ పర్మిషన్ తెచ్చుకోవాలా, అదనమాట. అలా మారిపోతాం మనం ఇంకా అదృష్టవంతులు, మన పిల్లలు చూస్తారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. డాక్టర్ గారికి అసలు దీర్ఘాయు క్యాంప్ పెట్టాలని ఆలోచన రావడమే అసలు చాలా అది ఆశ్చర్యకరమైన విషయం. దీర్ఘాయుష్మాన్ని దీవిస్తారు. ఏంటంటే ఒక డాక్టర్కి పేషెంట్ని బాగు చేద్దామని ఇప్పుడు హోమియో మందుకి వెళ్ళే ఫస్ట్ నెల మందులు బాగా పనిచేసినాయి ఏంటంటే 2వ నెల నుంచి అసలు పనిచేసాయి కాదు. ఎందుకంటే మరి ఆయనే మందులు ఇచ్చేవారు, అది పనిచేసేది కాదు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలని అలా ఆలోచన విధానం అలా ఉంటుంది ఇప్పుడు డాక్టర్లకి అని చెప్తున్నారు. తెలీదు ఎంతవరకు. అలాంటి ఆలోచన రావడం, ఆయనతో ఇంతసేపు గడపడం, అంతసేపు మాట్లాడడం, అది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. అందుకే నువ్వు ఉన్న డిసీజు కాసేపటికి ఏదో తినాలి అన్న ఆలోచన వచ్చేది నాకు, యాసిడ్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు. అసలు గడపడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడు దీర్ఘాయుషిగా ఉండి ఇలా అన్నీ చేసి ఒక వారం రోజులు ఉండేలాగా అనుమతి ఇవ్వాలి ఎప్పుడన్నా మాకని నేను కోరుకుంటున్నాను. అలా పెడదాం, మీరు ఆనందంగా ఉండాలని, అలాగే మీతో గడపాలని, మీరు ఎప్పుడు దీర్ఘాయుషిగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీదే ఊరండి? మాది వేమగిరి అండి. వేమగిరి అండి. నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఆసుపత్రికి అది వెళ్ళటం, మందులు వాడటం లేదండి. నేను రవివర్మ గారిని యూట్యూబ్లో చూశానండి, చూసి ఆయన చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఉంటానండి. అయితే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఫోన్ చేశానండి, ఫోన్ చేస్తే ఫలానా 2 రోజులు క్యాంప్ ఉందమ్మా, కంపల్సరీగా రావాలి అన్నారండి. అదే రండి, బాగుంటుంది, డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడటానికి, మందులు వాడటానికి అన్నింటికి బాగుంటుంది, రండి అంటే అప్పుడు వచ్చామండి. కానీ చాలా బాగుందండి, అన్నీ తెలుసుకున్నారండి, మొత్తం నాడీ పరిశోధన చేశారు. నిన్న వచ్చినప్పుడు వెంటనే చేశారండి, పొద్దున్నే ఉదయం. మళ్ళీ ఈరోజు ఉదయం 5 గంటలకే చేశారండి. చేసి మందులు అవి ఇచ్చారండి. చాలా బాగుందండి. కొండల్లోకి అన్నిలోకి తీసుకెళ్ళారు, మొక్కలు అన్నీ చూపించారు, అన్నీ తెలుసుకున్నామండి. కానీ రవివర్మ గారికి అయితే మేము జన్మలు రుణపడి ఉంటామండి. మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం అండి. తర్వాత నాకు మొన్న 24వ తారీఖునండి మెడ మీద కంతి కింద వచ్చిందండి. కంతి కింద వస్తే నేనేం చేశానంటే, ఇంట్లో అందరూ కంగారు పెట్టేశారు, అయ్య బాబు కంతి అదేదో ఏ క్యాన్సర్కి ఎంతో, నువ్వు వెంటనే ఆపరేషన్ అది ఆసుపత్రికి వెళ్ళి చూపించుకో అంటే నేను రాజమండ్రి ఆసుపత్రికి వెళ్ళి చూపించుకున్నానండి. చూపించుకుంటే పరీక్ష చేసి స్కానింగ్ ఇవన్నీ తీసేయండి, వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు. అలా కాదు డాక్టర్ గారు, నేను 10 రోజుల్లో వస్తానండి, 10 రోజులు మందులు రాసేవ్వండి అని అడిగితే మందులు ఉండవమ్మా అని, దీనికి నువ్వు వెంటనే వచ్చి ఆపరేషన్ చేయించేసుకోవాలి, లేదా మీ అబ్బాయి నెంబర్ ఇయ్యి నేను మాట్లాడతాను అన్నారండి. మా అబ్బాయి నెంబర్ ఇస్తే మా అబ్బాయికి ఇస్తే చేయించేసుకొని గొడవ పెట్టేస్తారని మా అబ్బాయి నెంబర్ ఇవ్వలేదండి. అప్పుడు వెంటనే మా ఆయన గారు మా అబ్బాయిని తీసుకుని నేను రవివర్మ గారి దగ్గరికి వచ్చానండి. వచ్చేస్తే ఆయన, ఏం పర్వాలేదమ్మా, నీకు తగ్గిపోద్ది, మందులు వాడితే సరిపోద్ది, అదేం ప్రమాదం ఏం కాదు అని చెప్పారండి. నేను ఆ ప్రాబ్లం గురించి ఇక్కడికి వచ్చాను, మందులు తీసుకుంటున్నామండి. ఓకే, భయం పోయిందా? భయం పోయిందండి. నేను ఇక్కడికి వచ్చాక రాత్రి కూడా మన ఇక్కడ ఏంటండి అది రిసార్ట్లో ఉన్నామండి, శుభ్రంగా నిద్రపోయానండి రాత్రి. ఇప్పుడు ఈ కొండలు ఇవన్నీ తిరిగితే అసలు మొత్తం అన్నీ మర్చిపోయానండి, ప్రాబ్లమ్స్ కూడా ఏం తెలియట్లేదు. పోయింది. థ్యాంక్స్ అండి. నమస్తే.